ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా గుండనపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడైతే కరెంటు వైర్లకు సంబంధించి అయితే మాకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. గత 4 సంవత్సరాల నుంచి అయితే మేమైతే అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళాము. అయినప్పటికైతే దీనికైతే పరిష్కారం అయితే రాలేదు. దీనికి సంబంధించి మాకు ప్రాణ భయం ఉంది. అంతేకాకుండా కొంతవరకు ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే వారైతే ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి 24 గంటలు గడవకముందు ఆర్టీవీ ఎఫెక్ట్ వల్ల అయితే పోల్ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే 6 పోల్లు అయితే వేశారు అధికారులు అయితే. 24 గంటలు గడవకముందే దీనికి సంబంధించి అయితే సమస్య అయితే పరిష్కారం అయింది. ప్రస్తుతం మనం సంబంధించి అయితే ఆర్టీవీ ఎఫెక్ట్ వల్ల అయితే దీనికి అయితే సమస్య పరిష్కారం జరిగింది. అసలు అప్పుడు ఏం జరిగింది, అసలు వాళ్ళు ఏం మాట్లాడనేది ఒకసారి అయితే అప్పటి వీడియో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండనపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడైతే మాకైతే ఈ కరెంటు తీగల వల్ల అయితే మాకైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. చేతుల్లో అయితే ఎటు వెళ్ళాలని అయితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పి కొంతమంది రైతులు అయితే వాపోతున్నారు. మాకు సంబంధించి అయితే ఇటు వెళ్ళాలంటే దీని కింది నుంచి పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడైతే హై టెన్షన్ వైర్లు అయితే ఉండడం జరిగింది. పెద్ద పెద్ద వైర్లు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే కరెంట్ షాక్ సంబంధించి అయితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇటు పశువులు కానీ మాకు ఇటు వైపు అయితే పొలాలు ఉన్నాయి. హార్వెస్టర్ రావాలన్న సైతం మాకంటే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరు మా ఊర్లోకి అయితే రావట్లేదని చెప్పి కొంతమంది రైతులతో పాటు స్థానికులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల కరెంటు ప్రతిసారి పోతుంది. చెట్ల కొమ్మలు పడి అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాయని అధికారులు అయితే రావడం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ గ్రామం అయితే మేడిపల్లి సత్యం స్థానిక ఎమ్మెల్యే దీనికి సంబంధించి అయితే దత్తత గ్రామంగా అయితే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని అయితే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. ఒకసారి అయితే వారితో మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ వైర్లకు సంబంధించిన ప్రస్తుతం అయితే మనమైతే ఈ గ్రామంలో అయితే ఉన్నాము. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏంటి సమస్య ప్రధానంగా, ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, అంటే దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గత 4-5 సంవత్సరాల నుంచి ఏఈ గారికి సుధా రిపోర్ట్ ఇచ్చాం సార్. ఇక్కడ ముత్యాల పోషం ట్రాన్స్ఫర్ ఉన్నది, దానికి 40 దాకా కనెక్షన్లు ఉన్నాయి. అయితే ఇది వరకు కొద్దిగా లోపలికి ఉన్నది సార్. అది ట్రాన్స్ఫారం కాలిపోయినా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి లైన్లు ఆగుతలు, ఇట్లాంటి ఛానల్ తలిగి వైర్లు తలిగి హార్వెస్టర్ పోవాలన్న ప్రాబ్లం ఉన్నది. వైర్ తల్లి వానాకాలంలో ఓడుకోలేక ఇప్పుడు పొలాలు ఉండే పొలం పక్క పొంటి ఇటు మొత్తం మాడిపోయింది. ఒక సంవత్సరం అయితే ఇప్పుడు అక్కడికి ఫీజు వేయాలన్నా అది దూరం ఉన్నది, తోవ సుతలేదు. 40 కనెక్షన్ దాకా ఉన్నాయి సార్. ఈ ప్రాబ్లం ఇక పోవాలంటే మనిషికి మెడ సుత ఒక్కోసారి అనుకోకుండా ఎవరైనా ఏదైనా కానీ మొత్తం అదే అయిపోతున్నారు. బర్రెలు కానీ గోదలు కానీ ప్రాబ్లం ఉన్నది సార్. దీనికి ఏఈ గారికి వచ్చినాం. ఇది వరకు 2-3 సార్లు వచ్చి వేద్దాం అన్నారు, కానీ ఇప్పుడు వరకు ఎటువంటి స్పందన లేదు సార్. అంతే. ఓకే, అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి మరి వారు ఏం చెప్తున్నారు? మరి ఏమైనా సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఏమైనా చేస్తున్నారా? లేదంటే మరి ఇప్పుడు రాత్రిపూట కావచ్చు, గతంలో అయితే రైతులైతే పొలాల దగ్గరికి వెళ్ళి చనిపోయిన దాఖలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే కొంతవరకు అయితే చాలా వరకు అయితే బాగున్నాయని చెప్పేసి అయితే అధికారులు అయితే లెక్కలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే మనం ఇక్కడ చూసినట్లయితే కింది నుంచి అయితే ఉన్నాయి. మనుషులు అయితే చూసుకుంటే పోతారు, పశువులు కావచ్చు, అంతేకాకుండా గేదెలు కావచ్చు. వెళ్ళాలంటే అయితే కొంత ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగే ప్రమాదం అయితే ఉంది కదా, ఏం చెప్తారు? జరిగింది సార్. ఇది వరకు ఏఈ గారికి చెప్తే లోపలికి ఉన్న ప్రాబ్లం అంటే ఓవర్లోడ్ అవుతుందంటే 2 దాని మీద ప్రింట్ చేసింది సార్. ఎక్కడి నుంచి తీసి ఇక్కడ ఎగిరి రాస్తుంది. ఎప్పుడు ఇక్కడ తోవ చూపెట్టినాం. ఓసారి వచ్చి చూసుకపోయారు లైను ఇంతవరకు మీటర్లు పడతాయి, ఫోన్లు పడతాయి, అది అని చూసుకపోయారు. వాటి వరకు సమాధానం వస్తలేదు సార్. అది ఓకే, అంటే దీనికి సంబంధించిన నాయకులకు చెప్పారంటే ప్రస్తుతం అయితే మేడిపల్లి సత్యం అయితే మొన్న ఎన్నికయ్యారు కదా, ఇప్పుడు ఆయనకు దృష్టికి వెళ్ళలే. ఫస్ట్ అంతా మున్పై అయితే మన శంకర్ రవిశంకి ఈ అది మన దీని మీద చెస్ డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తీసుకపోయాను. చూద్దాం అనుకుంటా, రాసుకుంటా, రిపోర్ట్ పంపుకుంటూ పోతున్నారు. కానీ కరెక్ట్ దానికి ఎస్టిమేషన్ చేంజ్ చేయాలి అంటారు, కానీ చేంజ్ చేస్తారు. ఏమన్నారు కదా ఎమ్మెల్యేని అడిగితే ఏం చెప్పారు అంటే వారు ఏమన్నారు? శాంక్షన్ చేస్తున్నాం ఆల్రెడీ, ఒకటి కొత్తది ఇప్పిస్తాం, అది అట్నే ఉండని అనే విషయంకి వచ్చింది. ఆ కొత్తది లేదు, ఉన్నది తీసేయని ఇక్కడికి వేద్దామంటే ఆ చూత అది లేదు. ఎల్లమ్మకు ఉన్నది, ఇక్కడ పోషం ఉన్నది, ఇక్కడ మాకు కావాలి, ఈడైనా సరే ఆడైనా సరే అని చెప్పినాం. సరే అని చెప్పారు. కొత్తది శాంక్షన్ చేస్తా అన్నాడు, దానికి లేదు. ఇట్లాంటి వైర్ ప్రాబ్లం ఉన్నది, ఆగుతలేవు. బర్రెలకు కానీ గోదలకు కానీ పంటలకు కానీ పంట పొలాలకు కానీ నష్టం అవుతుంది. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే గత ఎమ్మెల్యేకి అయితే వివరించడం జరిగింది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించి అయితే ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. మేము కొత్త ట్రాన్స్ఫర్లు వేస్తామని చెప్పారు. బట్ ఏదైతే సమస్య ఎక్కడ ఉన్న గొంగలు అయితే అక్కడే వేసినట్టుగానే ఉంది అంటున్నారు. సార్ చెప్పండి, అంటే దీనికి సంబంధించి ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మాకు అందుబాటులో ట్రాన్స్ఫర్ ఇటు రావాలి, ఇవి మాకు తీయాలి, అందకుండా చెప్తే మేము మంచిగా ఉంటాం. అంటే ఇక్కడ ఒకే దగ్గర ఉందా, ఇంకెక్కడ ఉన్నాయా? ఇక్కడ ఇంకొక ఆడు ఉంటే ఒకటి వేసిపోయారు పోలు, అది కూడా గిట్నే ఉండే, దాన్ని ఒకటి లావటి కానీ ఇది మొత్తం ఇట్నే ఉంది. ఇక అంటే ఏం చెప్తారు అధికారులు? ఏం చెప్తారు అధికారులు ఏం లేదు, పోయినప్పుడల్లా అంతే పట్టించుకోవడం లేదు. వానకాలం అవుతుంది సార్, అదే ప్రాబ్లం. ఫస్ట్ ఒకసారి వచ్చారు సారు, ఎండాకాలం రాయాల పండు ఒకటి వేసారు, మళ్ళీ అది అంగింది. మళ్ళీ ఆడు అంగే వరకు మళ్ళీ ఈ వానకాలం వచ్చింది, ఇప్పుడు ఏం చేయరాదు అని అంటారు. మళ్ళీ వానకాలం దాటిన తర్వాత ఎండాకాలం అంటే ఎండాకాలం, వానకాలం, ఇదే ప్రాబ్లం అవుతుంది. చేసిన వేసుతో 1-2 అట్లా మళ్ళీ దాన్ని లావటి చేసిర్రు 1-2, కాకపోతే మళ్ళీ అంగినాయి. ఇట్లా ఆడసుదా ట్రాక్టర్ పోవాలి. ఇప్పుడు చేనులకు ట్రాక్టర్ పోవాలంటే ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మనం దున్నటానికి వెళ్తాం కదా సార్,
మీది అది ఉంటుంది కదా అవును. అది కానీ అట్టి మామూలుగా మనుషులు పోతేనే అది ఉన్నది ట్రాక్టర్ ఎట్లా వెళ్తుంది ఓకే ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే మేమైతే నడుచుకుంటూ పోవడానికి ఇబ్బంది ఉంది వ్యవసాయ పనులకు సంబంధించి అయితే ట్రాక్టర్ కావచ్చు హార్వెస్టర్ కావచ్చు అసలు మనిషే నడవలేని పరిస్థితిలో ట్రాక్టర్ ఎలా వెళ్తుందని అయితే వీరైతే ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు అడిగినా వర్షాకాలం అడిగితే ఎండాకాలం అంటున్నారు, ఎండాకాలం అడిగితే వర్షాకాలం అయితే మాట దాటవేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు తప్ప దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అయితే చేయట్లేదు. ఖచ్చితంగా మాకైతే దీని సమస్యను పరిష్కరించాలి, లేదంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం సైతం ఉందని అయితే వీరైతే మేమైతే ఇబ్బందులు అయితే పడుతున్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి ఏమైంది ఇంకా? అక్కడ లైన్ బంద్ చేసి హార్వెస్టర్లతో కోయించుకున్నాక 10 ఎకరాల గడ్డి పసుల గడ్డి మొత్తం కాలిపోయింది, గొర్రెలు కాలిపోయినాయి, వైర్ మోటార్ల వైర్లు కాలిపోయింది. ఒక్కొక్క బాయికి ఒక 5-6 వేల నష్టం జరిగింది మాయి 8-9 బాయిలకు. అధికారులు కానీ ఎవరు పట్టించుకుంటారు లేరు. ఓకే సార్ చెప్పండి, అంటే దీనికి సంబంధించి అంటే ఎలా ఉంటే బాగుంటుంది, అంటే ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు? ఇక్కడ ఉన్న అంటే ఇది మామూలుగా విలేజ్లో ఉన్న సమస్యల అంతటి ఉంది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. ఇటు ఎల్లమ్మ గుడి పోషమ్మ గుడి ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండడం వల్ల వైర్లు అంటే ఎప్పటి సంది ఒక గత 5 సంవత్సరాలు ఉంది. గత ప్రభుత్వం ఉన్నప్పటి సంది అర్జీలు పెట్టుకున్న రైతులు ఎవరు కూడా స్పందించలే. లేటెస్ట్గా మన ఎవరైతే సెస్ డైరెక్టర్ కూడా వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు, మా పక్కపంటి రైతులు కానీ నేను కానీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏదైతే మార్పు అనేది ప్రజలు కోరుకున్నారో ఇప్పుడు మేడిపల్లి సత్యం మా ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన దృష్టికి తీసుకపోగానే ఆయన స్పందించాలని కోరుకుంటున్నా. రైతులకు అందుబాటులో ఉంటాడు. అంటే సత్యం అన్న ఓడిపోయినా ఇక్కడనే ఉండి 10 సంవత్సరాలు ఇక్కడనే ఉండి గెలిచిండు కాబట్టి రైతులకు అనుకూలంగా ఉంటారని కోరుకుంటున్నాను. ఓకే ప్రస్తుతం అయితే మాకైతే ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఇక మేడిపల్లి సత్యం దృష్టికి అయితే తీసుకెళ్ళలేదు, ఖచ్చితంగా ఈసారి తీసుకెళ్తాము. దత్తత గ్రామంగా అయితే ఉంది అని చెప్పేసి అయితే వీరైతే తెలియజేస్తున్నారు. సెస్ డైరెక్టర్తో పాటు ఏఈకి అయితే కంప్లైంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ అయితే మాట దాట వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత ఎమ్మెల్యేకి సైతం సుంకే రవిశంకర్కి అయితే చాలాసార్లు అయితే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికైతే రేపు మాపని అయితే మాట దాట వేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ దీనికైతే పరిష్కారం అయితే చేయలేదు. దీనివల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం అయితే జరుగుతుంది అని అయితే వీరైతే భావిస్తున్నారు. గతంలో అయితే కొంతవరకు అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది. మా పంట పొలాలు ఉన్నాయి, మేమైతే ఖాళీ నడుచుకుంటూ వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ సైతం ఎవరు నడవలేని పరిస్థితి అయితే ఉంది. పశువులు కావచ్చు, గేదెలు కావచ్చు, అయితే ఇటువైపు అయితే పొలాలు సైతం ఉన్నాయి. ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కానీ కొంత వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో చూసినట్లయితే చాలా వరకు అయితే రైతుల ఆత్మహత్యలు అయితే తొలగాయి, కొంతవరకు కరెంటుకు సంబంధించి అయితే ఇబ్బందులు అయితే తొలగాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికైతే మాకైతే ఇక్కడ ఇబ్బందులు అయితే ఇంకా అలాగే ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది రైతులతో పాటు ఇక్కడ ఊరి జనం అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని అయితే వారు వేడుకుంటున్నారు. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే మనం అప్పుడు జరిగిన వీడియో అయితే చూసాం కదా. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు అయితే ఉన్నారు. ఒకసారి వారు ఏం చెప్తారు, అసలు దీనికి సంబంధించి అధికారులు ఎవరు వచ్చారు ఏంటి అనేది అయితే ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, మొన్న అయితే వచ్చినప్పుడు కరెంటుకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, వైర్లకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, వర్షాకాలం వచ్చిందంటే ఫీజులు కొట్టేస్తున్నాయి అని చెప్పేసి అయితే మీరైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం, సుంకే రవిశంకర్ అప్పటి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అధికారుల దగ్గర కూడా తీసుకెళ్ళాం. సమస్య అయితే పరిష్కారం అయితే లేదని చెప్పారు. వార్త ప్లే అయింది, ఆర్టీవీ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వార్త వచ్చిన 24 గంటల్లో అయితే ఇక్కడైతే పోల్ అయితే వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడు ఎవరి దగ్గర తీసుకుపోయినా ఎవరు స్పందించట్లేదు. తిరిగి కొన్ని ఏళ్ళు జరిగినాయి. బరుదత్తాయి గొర్రెదత్తాయి అని తిరిగినావు, ఎమ్మెల్యేకి కూడా పోయినావు, కరెంట్ ఆఫీస్కి పోయినావు. హెల్పర్కి చెప్తే మీరు పోయి కలువురిని మాకేమరక మీరు తెప్పించుకుంటే చెప్తామని హెల్పర్లు మాట్లాడారు. ఎంత తిరిగినా ఏది కాలేదు. మొన్న ఈ ఆర్టీఓ వాళ్ళు వచ్చి కొంత మాట్లాడంగానే తెల్లటాలకు మనది సత్యం గారికి అందియంగానే తెల్లటాలకు పోలో వేసిపోయారు. ఎన్ని పోల్ వేసారు బాబు ఇప్పుడు 6 పోలు వేసారు. మొత్తం ఎన్ని ఉన్నాయి అసలు? సమస్య ఎన్ని ఉన్నాయంటే లెక్క పెడితే ఇంకా మత్తుకున్నాయి. ఎక్కడెక్కనే ఉన్నాయి, ఏ సందుకు ఉన్నాయి ఆ సందుకు జోలవాడు ఉన్నాయి. ఓల కరెంటు 100 మీటర్ల దాకా సర్వీస్ వైర్లు ఉన్నాయి. అవిటి కూడా ఎవరికి ఎత్తలేరు. మరి ఎవరెవరు వచ్చారు అప్పుడు? అంటే ఇంకా ఏం చెప్పారు? ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. నా ఇల్లు వీధికి తీయాలంటే నేను కట్టబడ్డా కాలేదు. వాళ్ళు వీటికి మొన్న అయింది, ఇల్లు వీధికి తీసేసారు. మొత్తం నా ఇల్లు గుణ పెంకలు రాకినాయి. ఎంత కష్టపడ్డా ఎవరేం పని చేయలేదు. ఎంత తిరిగి చెప్పలేరు కూడా, కానీ ఎవరికి దానికి పట్టించుకోలేదు. ఇప్పుడు కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఇబ్బంది ఉందని చెప్పేసి అయితే మీరు చెప్పారు కదా, దానికి సంబంధించి చేస్తామన్నారా? మరి ఇప్పుడు ఏది ఎవరు చేస్తామంటలేరు, ఎవరు వస్తలేరు. వారికి అక్కడ చేనులాలు ఉన్నాయి, కాలిపోయినప్పుడల్లా వాళ్ళకు లంచం ఇచ్చుకుంటాం, మాకు ఫస్ట్ నష్టం కట్టిర్రి ఏ పోనిస్తాం లేకపోతే లేదని పొలాలు ఎండబెట్టుడు, ట్రాన్స్ఫార్మర్ కట్టి ఓనిచ్చలేదు. పరంపవు జాగాలు మత్తుకున్నాయి, చేనులాలు వేసిరప్పుడు ఎత్తిప్పుడు ఓనిస్తలేరు మమ్మల్ని. అయితే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అయితే వేశారు, ఎందుకంటే కొంచెం పండుగ వాతావరణం ఉంది, సెలవులకు సైతం ఉన్నాయి కదా, వాటికి సంబంధించి సైతం వేస్తారు. బాబు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇప్పటి ప్రభుత్వం అయితే పనులు మంచిగా చేసే ఆలోచన మీద మేము అనుకుంటున్నాము. గత ప్రభుత్వాలు చేత్తమని ఎనపోత మీద చినుకోవడ్డ సాత్రం చేసారు వాళ్ళు. ఇప్పుడైతే మేడిపల్లి సత్యం గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము.
మా ఊరు దత్తత తీసుకున్న దానికన్నా ఎక్కువ ఆయన దృష్టిలో ఉండాలి. మేము మా ఇంటి కుటుంబం లెక్క ఆయనతోటి మేము కలిసిమెలిసి ఉంటున్నాం. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు సహకరించాలి. మా గ్రామానికి ఈ ఒక కరెంటే కాదు, ఇంకా వేరే ఏ విషయాలైనా ఊరుకు సంబంధించిన విషయాలు అన్నీ చేయాలి. మా ఊరు బాగు చేయాలి. అయినా కూడా వచ్చే మళ్ళా ఎలక్షన్ కూడా ఆయనే మేము గెలిపించుకుంటామన్న ఆలోచన మేము ఉన్నాం. ఓకే బాబు, చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇప్పుడైతే కరెంటుకు సంబంధించి అయితే సమస్య అయితే తీరింది, ఇంకా చాలా వరకు అయితే ఎంక్వైరీ అయితే చేశారు, ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి అయితే హామీ ఇచ్చారని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్న నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే కొంచెం కొత్త ప్రభుత్వం మార్పు వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం. వారు తీసుకొచ్చడం కూడా ట్రాన్స్ఫర్ అయితే లోపల ఉన్నది. ఆ దినాలల్లో అప్పుడు 40 ఏళ్ళ కింద వేసిర్రు. ఆ చేన్లు ఉన్నోళ్ళు ఈ ట్రాన్స్ఫరం కాలిపోయినప్పుడల్లా మా చేన్లకు రావద్దు, చుట్టూ తిరగద్దు, మా పత్తి అంతా ఖరాబ్ అయిపోతుంది అని వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతుర్రు. అదే ఆ ట్రాన్స్ఫరం తీసి మేము మన పరంపోగు దాగల తవ్వక ఇవని మేము కోరుతున్నాం. దానివల్ల మేము 3-4 ఏళ్ళ ఉంది కూడా ఎన్నో దరఖాస్తులు ఇచ్చినాం, ఇక చేయలేదు. ఇప్పుడు అది ఒకటి తీసుకొచ్చి ఇట్లా పెడితే బాగుంటుంది. కానీ కొన్ని పోల్లు ఇరిగిపోయినాయి ఉన్నాయి, వైర్లు బాగా మనసులకు తడుతున్నాయి కరెంట్లు అక్కడికి పోతే. మేము తర్వాత మేము వివరించి చెప్తాం. మరి మళ్ళీ వేసవికాలం లోపల చేయించుకునే ప్రయత్నం చేస్తాం. దయచేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు కొద్దిగా సహకరించాలని కోరుతున్నాం. ఓకే సార్, చెప్పండి, మీరైతే ఆ రోజు అయితే మాట్లాడడం జరిగింది, అంటే మాకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అనేక రకాల అంటే ఇటు ట్రాక్టర్లు కావచ్చు, హార్వెస్టర్ కావచ్చు, కోయడానికి సంబంధించి రైతులు కావచ్చు, పశువులు పాడి సంబంధించి అయితే ఏవి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది, మాకైతే ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్పేసి మీరైతే మాట్లాడడం జరిగింది. ఆర్టీవీ అయితే ఆ వార్తా కథనం ప్లే అయిన తర్వాత 24 గంటలు గడవక ముందు అయితే ఇక్కడైతే 6 పోల్స్ అయితే వేశారు. అంటే దీనికి సంబంధించి ఎవరెవరు వచ్చారు ఇక్కడికి, ఎన్ని పోల్స్ వేశారు అంటే వారు ఏం చెప్తున్నారు? మనకు గత శుక్రవారం రోజున ఆర్టీవీలో ఏదైతే మా గ్రామ రైతులు కానీ నేను కూడా మాట్లాడడం జరిగింది. ఇట్లా పోయే తోవలో వైర్లు బాగా కిందుకున్నాయని మాట్లాడడం జరగంగానే ఈ ఆర్టీవీలో వచ్చిన న్యూస్ మా మేడిపల్లి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అన్నగారి దృష్టి కూడా తీసుకెళ్ళంగానే 24 గంటలు దాటకముందే శుక్రవారం న్యూస్ వస్తే శనివారం నాడు మధ్యాహ్నం వరకు దగ్గర 6 నుంచి 9 పోలు వేయడం జరిగింది మా గ్రామంలో. ఓకే, అంటే ఇప్పుడు మిగతా ఇంకా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఏం చెప్తున్నారంటే పూర్తి విచారణ జరిపించారంటే ఎంక్వైరీ చేస్తారని, ఇంకా ఇటువంటి ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇంకా అదే రోజు తెల్లారి పోలు వేయడం జరిగింది. ఏఈ గారు కూడా రావడం జరిగింది. ఏఈ గారు కూడా మిగతా ట్రాన్స్ఫర్లు ఎక్కడెక్కడ లోపడుకున్నాయో ఆ లోపల ట్రాన్స్ఫర్ని తీసుకొచ్చి రోడ్కి వేయమని చెప్పడం జరిగింది. ల్యాండ్ కూడా ఎక్కడున్నో రైతులకు చూపించమని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ న్యూస్ రాగానే మా మేడిపల్లి సత్యం గారు మా ఎమ్మెల్యే స్పందించి వెంటనే తెల్లారి 24 గంటలు దాటక ముందే ఈ పని చేయించింది. కాబట్టి నా తరపున మా గ్రామస్తుల తరపున సత్యం గారికి ధన్యవాదాలు. ఓకే, ప్రస్తుతం అయితే మేమైతే చాలా సంతోషంగా అయితే ఉన్నాము. దీనికి సంబంధించి అయితే 24 గంటలు గడవక ముందు అయితే మాకైతే పోల్స్ అయితే వేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇబ్బంది సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రదేశాలను సైతం అయితే వారైతే చూడడం జరిగింది. అంతేకాకుండా వీటికి సంబంధించి అయితే పోల్స్ అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అయితే వేస్తామని అయితే మాకైతే హామీ అయితే ఇవ్వడం జరిగింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నామని చెప్పేసి అయితే వారైతే చెప్తున్నారు. ఆర్టీవీ కథనానికి స్పందించినందుకైతే అధికారులకు అలాగే వీరైతే సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆర్టీవీ ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.